జై శ్రీరామ్ అందరికీ. దోసకాయ తొక్కు ఎలా చేయాలనేది చూద్దాం రండి. పచ్చి దోసకాయలతోని దోసకాయలు శుభ్రంగా కడిగి మనము కోసుకునేటప్పుడు మాత్రం చేదు కంపల్సరీ చూసుకోవాలండి. పచ్చిమిర్చి దోసకాయలు మంచిగా కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కావాలనుకుంటే దోసకాయలతో పాటు వేసి ఉడికించుకోవచ్చు, లేకపోతే ఇలా వేయించుకోవచ్చు అండి. అందులో కొత్తిమీర, కరివేపాకు మన ఇష్టం, పుదీనా అలాంటివి ఏవైనా వేసుకోవచ్చు. వేయించిన తర్వాత ఇలా రోట్లో వేసుకొని కావాల్సినంత ఉప్పు, మనము వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం మెత్తగా దంచుకోవాలండి. అందులో కొంచెం జీలకర్ర మెంతుల పొడి, చింతపండు కూడా వేయాలి, ఎందుకంటే దోసకాయలు అంత పుల్లగా ఉండవు కాబట్టి ఆ పులుపు సరిపోదు. జీలకర్ర మెంతుల పొడి వేయాలి, నువ్వుల పొడి వేయాలండి. వేసిన తర్వాత కారము మెత్తగా నూరుకున్న తర్వాత అప్పుడు ఈ దోసకాయ ఉడకబెట్టిన ముక్కలు వేసి మంచిగా తొక్కు అంతా మంచిగా నూరుకోవాలండి. తొక్కు నూరుకొని లాస్ట్లో కొంచెము కరివేపాకు, తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకొని ఆ పోపులో ఇంకా ఇవి మనము కచ్చపక్కగా నూరుకుంటాం కదా, అది వేసుకోవాలండి. తొక్కు వేసుకున్నప్పుడు అది శుభ్రంగా కలిపి మనం మంచిగా అన్నంలో తిన్నా కానీ, రొట్టెలో తిన్నా, చపాతీలో తిన్నా, ఎలా తిన్నా కానీ మంచి టేస్ట్గా ఉంటుందండి దోసకాయ తొక్కు అనేది. అయితే చాలామంది చాలా రకాలు చేస్తారు. ఈ దోసకాయలో చాలా వెరైటీ చేయొచ్చు, పచ్చిగా చేయొచ్చు, ఎండబెట్టి చేసుకోవచ్చు. తొక్కులు చేసేటివి కూడా చాలా రకాలు ఉన్నవి. అయితే కూరలు కూడా అంతేనండి. మనం మామూలుగా టమాటా దోసకాయ కూర వండుకోవచ్చు, దోసకాయ మనము వంకాయ మసాలా వండుకోవచ్చు, ఇలాగా పచ్చి దోసకాయలు ఊరికే కూడా వండుకోవచ్చు. అలా రకరకాలు వండుకుంటారు. అయితే ఎలా వండుకున్నా కానీ దోసకాయ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎన్ని రకాలు చేసినా కానీ మనకు మంచిగా తినాలనిపిస్తుంది. దోసకాయలో ఉండే వెరైటీ అదే. ఎందుకంటే మనకు ఎన్నిసార్లు తిన్నా కానీ అది విసుగు అనిపించదు, రోజు తిన్నా కానీ ఏమనిపించదు. పండే కాలం అయితే చాలా బాగా తింటారు ఊర్లలో. ప్లీజ్ లైక్.